నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి 12 నుండి వెంబడిస్తున్న శత్రువు ఇప్పుడు దొరికాడు. అలాగే ఈ వృషభ రాశికి జూన్లో ఒక సంఘటన అయితే జరగబోతూ ఉంది. అయితే ఆ సంఘటనకు సంబంధించిన అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడుని కోరుకునే ఆ శత్రువు గురించి తెలుసుకుందాం. అలాగే ఒక మగ మనిషి, ఇద్దరు ఆడ మనుషులు మీ వెంట పడుతున్నారు. వారు మీ వెంట పడటానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము మీకు ఏం చెప్పబోతూ ఉన్నామో అనే విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభం అనగా ఎద్దు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వాత్సల్యంగా ఉండటం, దృఢంగా ఉండడం, అచంచలంగా ఉండడం ఈ వృషభ రాశికి మూల సూత్రాలు. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ఈ వృషభ రాశి వారు చక్కగా కలిగి ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, ఇతరులు వీళ్ళని చూడగానే వారి కష్టాలని అయితే పంచుకుంటారు. వృషభ రాశి వారు అయితే మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా వీరు అయితే చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలను తెలివిగా తీసుకుంటారు. వృషభ రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా సహనం ఉంటుంది. 12 రాశులతో పోల్చితే వీరికే ఎక్కువ. వీరికి ఉన్న ఈ గుణం వలన చాలా వరకు ఎలాంటి చిక్కులని అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ మీరైతే నచ్చేస్తారు. వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావన అనేది కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగిన సమర్థులు. ఈ వృషభ రాశి వారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. వీరు అనుకున్నది సాధించడం కోసం ఎంత కష్టమైనా పడే మనస్తత్వం కలిగిన వారు. అలాగే ఈ రాశి వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం. అలాగే వీరు చాలా ప్రశాంతంగా సౌమ్య మనస్కులుగా ఉంటారు. వృషభ రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలి అనుకునే పనిలో ఫుల్ క్లారిటీగా ఉంటారు. వృషభ రాశి వారు క్రమశిక్షణకి ఇష్టపడతారు. ఏ విషయంలో అయినా వీరు అయితే నిర్లక్ష్యంగా ఉండరు. వీరు చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా వీరు సాయం చేయాల్సి వస్తే ముందు ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరినైనా సరే కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం అయితే కాదు. అయినా వారికి కానీ, స్నేహితుల వారికి కానీ, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి అయినా కానీ సహాయం చేసేస్తారు. వృషభ రాశి వారికి మోసం చేయడం అనేది రాదు. అలాగే వీరు ఎవరిని కూడా మోసం చేయరు. వీరు మోసపోరు కూడా. వృషభ రాశి వారు గొడవలకి కాళ్ళు దువ్వే రకం కానే కాదు. వృషభ రాశి వారు వీళ్ళు స్వంత విషయాలని ఎవ్వరితో చెప్పరు. అలాగే ఇతరుల విషయాలని వీరు బయట పెట్టరు. వీరు చాలా తెలివితేటలు కలిగిన వారు. ఇతరులు ఏదైనా విషయం వీరికి చెబితే దానిలో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఈ రాశి జీవితం గురించి మనం చూస్తే వ్యాపారం పైన ఏ ఆశ లేనప్పటికీ వ్యాపారంలో ప్రవేశించడం వలన ఈ రాశి వాళ్లకు లాభాలు అయితే తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచన కలిగి ఉంటుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన ఏ పని అయినా వీరైతే పూర్తి చేస్తారు. అందులో విజయం పొందేందుకు తిరిగే ఉండదు. ధనవంతులు వీరు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చేపట్టిన వృత్తి ఏదైనా గాని దాన్ని అంకిత భావంతో చేస్తారు. దాని వలన ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి చేరతారు. జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని ఉన్నా గాని చాలా సాదా సీదాగా వీరి జీవితం అయితే సాగిపోతుంది. వీరికి ఉద్యోగంలో నిజాయితీగా నడవడానికే ఇష్టపడతారు. కొన్ని సందర్భాలలో వీళ్ళు తప్పులు చేయాల్సి వచ్చినా గాని వీరు అయితే తప్పు చెయ్యరు. వీరు ఏమాత్రం నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాన్ని వీరు రోజుకు ఒక్కసారి అయితే మార్చుకోరు. వీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారో వాటి కోసమే వీరు జీవితాంతం శ్రమ పడుతూనే ఉంటారు. వీరి జీవితంలో వీరు మంచి స్థితికి రావడానికి కారణం అదే అవుతుంది. అలాగే వీరి జీవితంలో ఎదగకపోవడానికి కారణం కూడా అదే అవుతుంది. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి జాతకం ప్రకారం మనం ఇప్పుడు చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాలుగా దాగి ఉన్న శత్రువు ఎవరో అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది.
అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ చెడుని కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు. వారిని మీరు అయితే గుర్తించలేకపోతున్నారు. ఇలా ఎందుకు అని అంటే వృషభ రాశి వారిది చాలా మంచి స్వభావం కాబట్టి. ఇలాంటి వాటిని మీరు అయితే గుర్తించలేరు. దీనిని ఆసరాగా తీసుకొని కొందరు మీకు చెడు జరిగేలా చేస్తున్నారు. అలాంటి శత్రువు ఎవరు ఉన్నారో తెలిసేందుకు ఒక సంఘటన అయితే జరిగే అవకాశం ఉంది. అయితే మీరు వారు ఎవరో తెలుసుకుంటారు. వాళ్ళు ఎవరో తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీరు వారికి గుణపాఠం వచ్చే విధంగా ప్రవర్తించాలి. మీ పర్సనల్ విషయాలను అయితే వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకండి. ఒకవేళ మీరు షేర్ చేశారంటే మళ్ళీ మీరు మిస్టేక్ చేసిన వాళ్ళవుతారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే అందరితో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటారు. అయితే మీకు సంబంధించిన సీక్రెట్స్ని ఏమాత్రం ఎవరికి మీరు అయితే చెప్పొద్దు. అదే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ అవుతుంది. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి మీరు తగిన జాగ్రత్త తీసుకోండి. ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అయితే ఇప్పుడు మీ శత్రువు ఎవరో తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో మీకు తెలిసిన వెంటనే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఈ విషయాన్ని. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పెడుతున్నారని చెప్పాం కదా. వారు మీతో ఈ సమయం నుండి ఫ్రెండ్షిప్ చేయాలి అని కోరుకుంటూ ఉన్నారు. అటువంటి వారి మూలకంగా మీ జీవితం అయితే పూర్తిగా మారనుంది. కొన్నిసార్లు మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి వింటూ ఉంటారు కదా. అలా మీ జీవితంలో మలుపు అనేది తిరగబోతూ ఉంది. మీకు వీళ్ళే కారణం అవ్వబోతూ ఉన్నారు. మీ ఉద్యోగంలో మార్పు రావచ్చు, వ్యాపారంలో వృద్ధి కావచ్చు, లేదా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక దాని నుండి మిమ్మల్ని బయటపడేసే వ్యక్తులే అవ్వచ్చు. మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణం ఈ ముగ్గురు వ్యక్తులు కాబోతూ ఉన్నారు. వారి కారణంగా మీకు ఎన్నో మంచి మంచి పనులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకేసారి మీ జీవితంలోకి వస్తున్నారా అంటే అలా కాదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మీకు అయితే పరిచయం అవుతారు. ఒక వ్యక్తి మీకు ఆఫీసులో పరిచయం అయితే ఇంకొక వ్యక్తి మీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు. ఇంకో వ్యక్తి మీ స్నేహితులే అవ్వవచ్చు. ఇలా మీకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిచయం అవుతారు. ఈ రాశి వాళ్లకు అయితే రాబోయే రోజులలో 12 శత్రువు దొరకబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా మీకు అంతా మంచి జరగబోతూ ఉంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే గనుక ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేయడం చాలా మంచిది. ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 19, 20, 21వ తేదీలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే కోరుకున్నారో అది అయితే జరగబోతూ ఉంది. ఉద్యోగపరంగా ఏదైతే మార్పు కోసం మీరు ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు తప్పకుండా పొందబోతూ ఉన్నారు. మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నారో అలాగే మీ జీవితం అనేది ఉండబోతూ ఉంది. మీ కల నెరవేరేటటువంటి తరుణం ఆసన్నం అయినట్టే. ఈ వృషభ రాశి వ్యక్తులకు వ్యాపారపరంగా కొత్తగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తున్నారో మీ ఆలోచన అనేది ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది. వ్యాపారపరంగా ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోబోతూ ఉన్నాయి. వ్యాపారాన్ని మీరైతే ఇప్పుడు వృద్ధిలోకి తీసుకువస్తారు. చేసే ప్రతి పని కూడా ఇప్పుడు తప్పక విజయవంతం కాబోతూ ఉంది. ఏ విధమైనటువంటి మార్పులు మీరు చెందాలి అని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి మార్పులు అయితే ఇప్పుడు మీకు తప్పకుండా జరగబోతూ ఉన్నాయి. ఇక విద్యాపరంగా కూడా చూసినట్లయితే కనుక విద్యార్థులకు చాలా బాగుంది. విద్యా జీవితం ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. చదువుల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో మీకు ఖచ్చితంగా చదువుల్లో ఇప్పుడు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వ్రాసే వాళ్లకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వబోతూ ఉన్నాయి. మీ జీవితం అంతా కూడా ఇప్పుడు విశేషంగా మారబోతూ ఉంది. కుటుంబ పరంగా ఉండేటటువంటి గొడవలు ఏమైనా తొలగిపోబోతూ ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని మీరు ఇప్పుడు కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. ధనపరమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వబోతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి వృద్ధి మీరు తప్పకుండా పొందబోతూ ఉన్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి కనిపించబోతూ ఉంది. ఇప్పుడు రాబోయేటటువంటి 19, 20వ తేదీలలో మీ జీవితంలో వచ్చే మలుపులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతలా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయారో వారు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అటువంటి వారి వలన మీకు మళ్ళీ నష్టమే కానీ లాభం ఏమాత్రం ఉండదు. వారిని మీ జీవితంలోకి రాణిస్తే గనుక మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు, లేదా
మీరు కోరుకున్న పనులు అనేవి ఆటంకంగా కలగవచ్చు. ఏ కారణంగానైనా గానీ మీరే నష్టపోతారు. కాబట్టి మీ జీవితంలోకి వచ్చే ఏ వ్యక్తిని అయినా కూడా మీరు కంప్లీట్‌గా మీ జీవితంలోకి రానివ్వకండి. వారితో మీరు మాట్లాడండి. అంతేగాని వారితో పూర్తిగా టైమ్ స్పెండ్ చేయకండి. హాయ్ అంటే హాయ్ అనండి. బాయ్ అంటే బాయ్ అనండి. అంతేగాని మీరు మాత్రం మళ్ళీ స్నేహాన్ని పెంచుకోకండి. బంధుత్వం పెంచుకోవడం వల్ల ప్రమాదమే తప్ప ఎటువంటి లాభము ఉండదు. వృషభ రాశి వ్యక్తులైతే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే మీరే తర్వాత కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి చక్కగా విదేశీ ప్రయాణం అనుకూలించబోతూ ఉంది. మీరు ఏదైతే చదువుకోవాలి అనుకుంటున్నారో, లేదా ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, లేదా విదేశాలలో సెటిల్ అవ్వాలి, అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుందాం అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారో, మీ ఆలోచనలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరగబోతూ ఉంది. ఏది ఏమైనా వృషభ రాశి వారికి మాత్రం ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. చూశారు కదా వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవటం కోసం ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.